నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. ప్రస్తుతం నా పక్కన బక్కా జడ్సన్ గారు ఉన్నారు. సో దాదాపు ఇది అలవాటే యాక్చువల్లీ, పోలీసులు రావడం, ఆయన్ని హౌస్ అరెస్ట్ చేయడం, ఏదైనా అనౌన్స్ చేసినప్పుడు లేకపోతే నిరసన తెలిపే ప్రయత్నం చేసేటప్పుడు అది జెన్యున్ ఉన్నా కూడా ఈ అరెస్టులు అనేది కామన్ అయిపోయింది. సో ప్రస్తుతం ఆయన గృహ నిర్బంధంలో ఉన్నాడు. ప్రస్తుతానికి దాదాపు 3 రోజుల నుంచి ఆయన్ని పోలీసులు గృహ నిర్బంధంలో పెట్టడం జరిగింది. సో దీనికి కారణాలు అవన్నీ మాట్లాడదాం. ప్రధానంగా ఇప్పుడు నడుస్తున్న అంశం ఖమ్మం భూదాన్ భూములకు సంబంధించి ఆయన ఖమ్మం వెళ్ళిన పరిస్థితి, అక్కడ ఉన్న భూమి కోల్పోయిన వాళ్ళతో మాట్లాడడం జరిగింది. సో వాళ్ళు మాట్లాడడం నిన్న పొంగులేటి ప్రెస్ మీట్ తర్వాత ఆయన కొంత ఆగ్రహానికి గురైనట్టుగా కనపడతా ఉంది. సో ఒకసారి మాట్లాడదాం. నమస్తే. అలవాటు అయిపోయిందా గృహ నిర్బంధం? ఇక ఇదే లే తరతరాల చరితం అంతే. అంటే మీరు యాక్చువల్లీ వెళ్దామని ముందే అనౌన్స్ చేసిరు కదా. ఇప్పుడు బేసిక్గా దొంగతనంగా వెళ్ళాలనుకుంటే అనౌన్స్మెంట్లు ఉండవు అంటారు కదా. ఇప్పుడు దొంగతనంగా వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు, ఓపెన్గానే చెప్పారు కదా మీరు. ధర్నా చేయడానికి కాదు కదా అబ్బా, ధర్నా చేయడానికి ఒక నిరసన కార్యక్రమం చేయడానికి కాదు కదా. ఇవాళ మనం పోయింది నీట్గా వాళ్ళను మనం దీనిపైన ఒక వినతి పత్రం ఇవ్వడానికి, ఒక నిమిషం ఒక వినతి పత్రం ఇద్దామని పోయినా. అందులో 4 అంశాలు. రిటైర్మెంట్ ఎంప్లాయీస్, ఇప్పుడు గంట కింద ఇంకొక బుచ్చిరెడ్డి అని ఎస్ఐ చనిపోయాడు. ఇప్పుడే రిటైర్డ్ అయ్యి మొన్ననే 31వ తారీఖు రిటైర్డ్ అయిపోయినారు. 1 అవర్ బ్యాక్ చచ్చిపోయినారు. ఇప్పుడు ఇంట్లో ఒక 2 ఎస్ఐలే ఇగో కాళ్ళు తీసేసి, ఈయన పేరు సూర్యనారాయణ, యాంటీ నక్సల్ మంచి చేసిండు, కాలు కోల్పోయిండు. వీళ్ళ ట్రీట్మెంట్ లేదు రిటైర్డ్ అయినాక, ప్రభుత్వం ఏమి ఇయ్యదంట వీళ్ళకి. వీళ్ళ కాళ్ళు గిళ్ళని ఈయన శ్రీనివాస్, ఈయన రిటైర్డ్ అయినాక ఈయన కాళ్ళు తీసేసిండు. అర్థమైందా? ఎంత భయంకరం చెప్ప. 40 ఏళ్ళు పట్టుకొని రిటైర్ అయిన తర్వాత మీ సంబంధం లేదు, మీ ట్రీట్మెంట్ నేర్పియా అంటే ఇలా వైద్యం చేసుకునే పైసలు, రిటైర్మెంట్ పైసలు వస్తే అవన్న వైద్యం చేసుకుని పనికొచ్చేటి 20-30 లక్షల దవాఖానల బిల్లు. కాబట్టి ఎట్లయితే వీళ్ళ ట్రీట్మెంట్ ఇలా ప్రభుత్వం వీళ్ళ పైసలు పెట్టుకొని, నిన్న ఇంకొక ఎస్ఐ చచ్చిపోయింది. ఇవాళకి ఇప్పుడు గంట క్రితం మరణంతో సహా 76 మంది రిటైర్డ్ ఎంప్లాయీస్ చచ్చిపోయారు. ఈరోజు 20 మన కౌన్సిల్లో జరిగిన మీటింగ్ ప్రకారం 20,500 మంది చనిపోతే ఇవాళకి 22,000 మంది మరణించారు. ఇవాళ 22,000 కమిటెడ్ ఎక్స్పెండిచర్. ఇవాళ 2 కేంద్ర మంత్రులు ఉంటారు, ఇక్కడ 8 మంది ఎంపీలు ఉంటారు. అది కమిటెడ్ ఎక్స్పెండిచర్ను మీరు ఏ విధంగా డైవర్ట్ చేసిన అనేది పార్లమెంట్ ఒక క్వశ్చన్ అడిగారు. వీళ్ళు ఇంకో 8 మంది అంటే ఈ రూలింగ్ గవర్నమెంట్. అవును, అర్థమైందా? ఇక ఎంఐఎం ఎవరు రూలింగ్ ఉంటే వాళ్ళతో ఉంటుంది. మరి బీజేపీ ఎంపీలు అడగాలి కదా. ఇవాళ మీరు ఎవరిని అడగకుండా ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎందుకు మీరు సేవ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు? ఇంతమంది చనిపోతామంటే. కాబట్టి ఇది కావాలని వాంటెడ్లీ వాళ్ళు చేస్తూ ఉంటూ ఆ డబ్బులు మొత్తం డైవర్ట్ చేసి. ఈ రిటైర్ ఎంప్లాయీస్ తరఫున మీరు గవర్నర్ కూడా దాదాపు ఒక 5-6 సార్లు కలిసిరు కదా మీరు. అక్కడ కూడా అరెస్టులు చేసిరు, ఎక్కడికక్కడ ఈడ్చుకెళ్ళే పరిస్థితి. అప్పుడు కూడా మిమ్మల్ని గృహ నిర్బంధం పెట్టిరు. అంటే ఏంటంటే గవర్నర్ కూడా ఇక కంప్లీట్ గా సరెండర్ అయిపోయారా పొలిటికల్ గా? గవర్నర్ రాజ్భవన్ ఈరోజు బీజేపీ అది మన ఏది ఇన్ఛార్జ్ ఆఫీస్ లెక్క అయిపోయింది. గవర్నర్ అయితే బీజేపీ ఇన్ఛార్జ్ లెక్క అయిపోయాడు. ఎప్పుడైతే ఇక్కడ మీకు రైట్స్, హ్యూమన్ రైట్స్ అనేది వైలేట్ అవుతుందో ఆయన ఇమ్మీడియట్ కన్వర్షన్. మీరు ఫర్ ఎగ్జాంపుల్ తమిళసాయి గారు ఉండే, అవును, సౌందర్య తమిళసాయి గారు ఉన్నప్పుడు మరి దిశ గారి మన రేప్ అయింది, ఆ స్పాట్ మీదకి ఆమె పోయింది. అవును, ఇక్కడ డిస్ట్రక్షన్ అయితే గవర్నర్ గారి కళ్ళు కనబడాయి, ఇల్లు గులగొడతా అంటే గవర్నర్ కళ్ళు కనబడాయి, భూములు గుంజుకుంటా అంటే గవర్నర్ గారి కళ్ళు కనబడాయి, రిటైర్మెంట్ అయిన బెనిఫిట్స్ పైసలు తీసుకుంటుంటే గవర్నర్ గారి కళ్ళు కనబడాయి. మరి దేనికోసం ఉంటుండు? ఇది ఒక హ్యూమన్ వాల్యూస్ కాపాడే బాధ్యత ఈరోజు గవర్నర్ గారి పైన ఉన్నది. గవర్నర్ గారు మరి దీనిపైన ఫెయిల్ అయినప్పుడు గవర్నర్ గారికి రాష్ట్రానికి అవసరమా? నేను ఎందుకు మొయ్యాలి? మేము ఎందుకు మొయ్యాలి? నువ్వు ఈ భూమి ఎందుకు మొయ్యాలి? తెలంగాణ భూమి ఎందుకు మొయ్యాలి? ఇప్పుడమే ఎందుకు మొయ్యాలి మిమ్మల్ని? కాబట్టి ఈరోజు గవర్నరు ఫ్యాక్చువల్ రిపోర్ట్స్ పంపడంలో పూర్తిగా విఫలమైపోయాడు. ఆయన నీట్గా మోసాలు పాల్పడుతుండ్రు. వాళ్ళకు న్యాయం చేయడంలో కానీ వాళ్ళ రైట్స్ కాపాడడంలో విఫలమైపోయాడు. అది చాలా స్పష్టంగా. బీజేపీ ఎన్ రామచంద్రరావు అధ్యక్షుడు ఆయన కూడా మీకు రిటైర్ ఎంప్లాయీస్ సపోర్ట్ చేస్తానండి, గతంలో కూడా ఒకసారి ఇదే ధర్నా చౌక్లో ధర్నా పెట్టడం జరిగింది. ఈ రోజు కూడా ధర్నా జరుగుతూ ఉంది. ఇప్పుడు నిరాహార దీక్ష, ఇప్పుడు వెంకటరమణారెడ్డి నిరాహార దీక్ష జరుగుతుంది. అందులో మళ్ళీ ఇప్పుడు ఎన్ రామచంద్రరావు వీళ్ళ తరపున మాట్లాడుతున్నారు. అంటే బీజేపీ నుంచి మీకు సపోర్ట్ ఇస్తున్నాం అంటున్నారు, కానీ మరి మీకు సాల్వ్ అవ్వట్లేదు అది ఇష్యూ. వాళ్ళు రూలింగ్ గవర్నమెంట్ వాళ్ళు తెలుసుకున్న 2 నిమిషాల పని.
కేంద్రము అక్కడికి వెళ్ళి వస్తున్న నిధులు మొత్తం ఆపేయాలి, కమిటెడ్ ఎక్స్పెండిచర్ ఇస్తలే డైవర్ట్ చేసిన కేంద్రం. మరి అదే చేయట్లేదు కదా వీళ్ళు ఇప్పుడు నాకు అదే అర్థమైతలేదు, నాకు అదే అర్థమైతలేదు. వీటిపైన ఒకసారి రాహుల్ గాంధీ గారిని కలుద్దాము, దీనిపైన ఒక వినతి పత్రం ఇద్దాము అని చెప్పి నేను దానికోసమనే కూర్చున్నాను. ఇప్పుడు దాదాపు మీరు కూడా డిమాండ్స్ లో చాలా పెట్టారు కదా ఇప్పుడు రాహుల్ గాంధీని కలవడానికి ముఖ్య ఉద్దేశంలో దాదాపు 3-4 ఉద్దేశాలు ఉన్నాయి కదా. 4 పెట్టిన. అందులో ఏంటంటే రిటైర్మెంట్ వాళ్ళ బకాయిలు ఏకకాలంలో వాళ్ళ పైసలు వాళ్ళు చెల్లించాలి. ఈరోజు ఇప్పటి వరకు మీ పైసలు రాక చనిపోయిన వాళ్ళకు నష్టపరిహారం ఇవ్వాలి, నంబర్ 1. రెండోది ఇంకోటి ఏంటంటే ఈరోజు పోలీసులకు ప్రత్యేకమైన హాస్పిటల్, ఈరోజు రిటైర్ అయినాక వాళ్ళకి హాస్పిటల్ లేవు, వాళ్ళకు వైద్య సదుపాయం కల్పించాలి, ప్రత్యేకమైన హాస్పిటల్ వాళ్ళకు వాళ్ళ ప్రిన్సెస్ నిర్మించాలి. ఇది ఈ నా వినతి పత్రాన్ని నేను పెట్టుకున్న పాయింట్స్ ఇది. సెకండ్ పాయింట్ ఏంటంటే ఈరోజు ప్రియాంక గాంధీ గారు యూత్ డిక్లరేషన్లో సంవత్సరంలో 2 లక్షల పోస్టులు ఇస్తామన్నారు. అంతేకాకుండా ఈరోజు ఇగో ఇంకా తాజాగా ఇస్తామని చెప్పారు. ఈరోజు ఆ నిరుద్యోగులు అవి ఇస్తామన్న నౌకర్లు ఇవ్వకుండా ఈరోజు వాళ్ళు మోసం అయిపోయారు. ఇగో నిన్నటి దినాన జగదీష్ అనేది ఆయన కంబంబాడి జగదీష్ చచ్చిపోయాడు, అదేందా 4000 నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఇది మొన్న ఈ 15 రోజులలో చచ్చిపోయిన వాళ్ళ ఫోటోలు చెప్తుంది. ఇవాళ ఈ 10 డేస్లోనే 15 డేస్లో కాదు 10 రోజులలో 3 యువకులు ఆత్మహత్య చేసుకున్నారు, అర్థమైందా? 3 యువకులు ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి. ఇగో ఇది కిరణ్, అదే మంచిర్యాల చేసుకున్న. మీరు ఇచ్చిన నోటిఫికేషన్లు మీరు 2 లక్షల పోస్ట్ సంవత్సరం లోపల ఇస్తామన్నారు ప్రామిస్. మీరు ఇచ్చిన పోస్ట్ అన్ని 13,940 నోటిఫికేషన్ డేట్లు కూడా పెడుతున్నాయి ఇక్కడ. ఎన్ని పోస్టులు ఏ డేట్ రోజు ఏ నోటిఫికేషన్ ఇచ్చినరో ఇక్కడ జాబ్స్ పేరు కూడా పెట్టిన, అర్థమైందా? కానీ వాళ్ళు 70,000 చెప్తా ఉన్నారు కదా, మీరు తప్పు వేసినట్టున్నారుగా. నేను డేట్లు కూడా పెడుతున్నా కదా, మరి మీ డేట్లు పెట్టండి. మీ నోటిఫికేషన్ బ్రదర్ 19/2/24కి వెళ్ళి మొదలుపెట్టి 31/12/2024 వరకు ఇక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్ల వరకు ఇక్కడేమో గ్రూప్ 1 సర్వీస్కి వెళ్ళి మొదలుపెట్టి అన్ని పెట్టిన. ఇవి 560 ఇచ్చింది కావచ్చు, 500 పోస్టులు మీరు గతంలో ఇచ్చినాయి కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి తప్పు మాట్లాడు, ఇప్పుడు ఆయన 70,000 అంటున్నారు. అరే భయ్ నువ్వు ముఖ్యమంత్రి ఇది ముఖ్యమంత్రి ఇచ్చిన డేట్లే, ఇవి ముఖ్యమంత్రి ఇచ్చిన నోటిఫికేషన్లే, ముఖ్యమంత్రి ఇచ్చిన డేట్లే, ఇవి వేరే డేట్లు కాదు. కాబట్టి ఈరోజు మీరిచ్చే నోటిఫికేషన్లు మీరు పక్కన పెట్టుకొని ఇవి మీ దగ్గర మీరు ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారమే నేను లెక్క మాట్లాడుతున్నా, వేరే లెక్క మాట్లాడతలేం కదా. అయితే ఇంకొకటి అంటే బేసిక్గా ఇప్పుడు సాక్షాత్తు మంత్రులు కూడా వదిలేయండి, ముఖ్యమంత్రి నేను 70,000 ఉద్యోగాలు ఇచ్చిన అని చెప్పిండు. మళ్ళీ ఇప్పుడు మెగా డిఎస్సి వేస్తా అంటుండు, దాదాపు ఇంకొక 40,000 ఉద్యోగాలు ఇస్తానంటున్నాడు. ఇప్పుడు వాస్తవంగా మరి ఇది నమ్మరా? సంవత్సరంలో చెప్పాక కూడా మీరు ఇంకా రాహుల్ గాంధీ నేను ప్రియాంక గాంధీ గారు సంవత్సరం లోపు 2 లక్షల పోస్టులు ఇస్తా అని చెప్పిండ్రు. ప్రియాంక గాంధీ గారు చెప్పిండ్రు, రేవంత్ రెడ్డి గారు చెప్పలే, ప్రియాంక గాంధీ గారు చెప్పారు. ప్రతి నెల నిరుద్యోగ భృతి 4,000 రూపాయలు ఇస్తామన్నారు, ప్రియాంక గాంధీ గారు చెప్పిండ్రు, అర్థమైందా? ప్రియాంక గాంధీ గారి మాట విలువలేదా? మరి విలువలేదా? అర్థమైందా? జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నారు, విలువలేదా? ఏది జాబ్ క్యాలెండర్? రిటైర్ అయిన వాళ్ళ పోస్టులు 22,000 పోస్టులు ఉన్నాయి, అవేవి ఆ పోస్టులు అవి. కాబట్టి అవన్నీ మీరు పక్కన పెట్టేసి ఇప్పుడు దీనికి సమాధానం మీరు రాహుల్ గాంధీని అడగదలుచుకుంటున్నారా లేదా ప్రియాంక గాంధీనా? వాళ్ళే చెప్పాలి. నేను ప్రియాంక గాంధీ మీద కూడా జాతీయ మానవ హక్కుల కమిషన్లో కేసు పెట్టిన. ఆమె ఇచ్చిన మాట తప్పడం వల్ల ఇవాళకి 2 చచ్చిపోయింది నేను పెట్టినప్పుడు, 3వ వాడు నిన్న చచ్చిపోయాడు. కాబట్టి వాళ్ళు మాట రాహుల్ గాంధీ దగ్గర కూడా వెళ్ళనిచ్చే పరిస్థితి లేదు కదా మిమ్మల్ని. నేను అదే అంటున్నా, ఇప్పుడు వీళ్ళు ఆపుతారు, వాళ్ళు పిలిపించుకోవాలి కదా ఏం జరుగుతుందని. ఇంతమంది చనిపోయినారు, ఈరోజు యూపీలో అక్కడో లేనన్నా చనిపోతే వీళ్ళు పోయి పరామర్శించే ప్రయత్నం చేస్తారు. యోగి ప్రభుత్వం ఆదుకుంటే ఆపితే పెద్ద హంగామా చేస్తారు వీళ్ళు. మరి ఇక్కడ మీరు చేస్తుంది ఏంటి? యోగి అన్న ఆయన కూలగొట్టు నడుస్తలేదు, ఇక్కడ ఎవరెవరు రౌడీ ఇల్లు కూలగొడుతున్నారు బుల్డోజర్లతో. అరే నువ్వు ఎవరైనా ఇల్లు కట్టుకుంటే కూలగొట్టబట్టి, ఎవరైనా భూమి కొనుక్కుంటే వాని భూమి గుంజుకోబడుతుంది. తెల్లా లేస్తే ఒక ఎజెండా లెక్క పెట్టుకున్నారు డిస్ట్రక్షన్ అనేది. కాబట్టి ఈ రోజు రాహుల్ గాంధీ గారు ఇక్కడ కలిస్తే తప్పే ఉన్నది, మీరు కలిసే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు మీరు ఏఐసిసిలో చాలా కీలకమైన పదవులు చూసిన వాళ్ళు, ఇప్పుడు మీకు కూడా ఎంట్రన్స్ లేకపోవడం ఏంటి? ఇప్పుడు బేసిక్గా సరే ఇక్కడ పార్టీ ఏదో కక్ష కట్టి మిమ్మల్ని సస్పెండ్ చేసినప్పటికీ మీరు ఏఐసిసిలో చాలా కీలకమైన పదవులు, ఇదే రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీతో ఎంతో కొంత మీకు ర్యాప్ అయితే ఉంది కదా, మరి ఎందుకు మీలాంటి వాళ్ళని కూడా ఆపాలని ఎందుకు ఆలోచన లేదు? వీళ్ళు దొంగతనాలు బయటపడతాయని. దొంగతనాలు బయటపడితేనా ఈరోజు ముఖ్యమంత్రి అంటే బహిరంగ స్టేట్మెంట్లా అదే వికారాబాద్లో మనం 1000 కోట్లు అంటే రేపు ప్రభుత్వానికి ఇవ్వాలి అని అన్నారు. 1000 కోట్లు దేనికోసం ఇస్తా అన్నావు? ఆ స్టేట్మెంట్ ఎట్లా ఇస్తాడు? నిజమే అనిపిస్తుంది. ఇవాళ రోడ్డు వేల పోవాల్సిన
ఈయనను ఇక నిరుద్యోగులు కానీ రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ మనం అడ్డుకుంటారేమో అని చెప్పి వికారాబాద్కు గాలిలో తీసుకుపోతున్నారు, బేగంపేట ఎయిర్పోర్ట్కి వెళ్ళి గాలిలోనే హెలికాప్టర్లో తీసుకుపోతున్నారు. అంటే ఎందుకంత భయం? ఈరోజు ముఖ్యమంత్రి ఎందుకు భయపడుతున్నారు? హైదరాబాద్లో భయపడుతున్నారు, వాళ్ళు ఇలా తీస్తుందని. నిరుద్యోగులు భయపడుతున్నారు, అర్థమైందా? లగిచర్ల బాధితులకు భయపడుతున్నావు, రిటైర్డ్ ఎంప్లాయీస్కి భయపడుతున్నావు, వాళ్ళ పైసలు వాళ్ళు అడుగుతారని. దొంగలకి ఎందుకు దాచుకుంటున్నావు? నీకు ఎందుకు భయమో? మేము మాట్లాడతామని మమ్మల్ని పోలీసు నిర్బంధంలో పెట్టి బయటికి రాకుండా మా ముఖాదులకి భయపడుతుంది ఆయన. ఆయన ఏదో పెద్ద నియంత లెక్క పనిచేస్తారు కాదు, భయపడుతుండు, భయంతో ఇవన్నీ చేశారు. ఈ రోజు కూడా ఒక పేపర్ స్టేట్మెంట్ చూశాను నేను, 1000 కోట్లు రిలీజ్ చేస్తారట. ఏదైతే పెన్షన్దారులకి ఏదైతే ఇవ్వాల్సిన పెన్షన్ల బాకీలు ఉన్నాయో, ఏదైతే రిటైర్ ఎంప్లాయీస్కి సంబంధించి పెన్షన్లు క్లియర్ చేయడానికి 1000 కోట్లు మేము ఇవ్వదలుచుకున్నామని చెప్పి ప్రభుత్వం అనౌన్స్ చేసింది. మరి దీన్ని స్వాగతిస్తారు మీరు? 1000 కోట్లు ప్రకటిస్తే రిలీజ్ చేస్తే వాళ్ళు ధర్నాకి ఎందుకు వస్తారు? ఇవాళ ఎవరు ధర్నా పెట్టినా పోతారు, అర్థమైందా? ఎవరు ధర్నా పెట్టినా పోతారు, వాళ్ళు పొమ్మని చెప్పింది నేను. ఈరోజు దేనికోసమని వాళ్ళు ఎందుకు దీక్ష చేస్తారు? ఎందుకు రోడ్లు ఎందుకు చచ్చిపోతారు? అర్థమైందా? 76 మంది చచ్చిపోయారు ఇప్పటికి. దేనికోసం చచ్చిపోతారు? ఎందుకు పేపర్లలో ఆర్టికల్స్ వస్తున్నాయి? ఇంకా ఇవన్నీ అబద్ధం. అరే ఏకకాలంలో ఇచ్చే అబ్బా, రిటైర్మెంట్ కాగానే వాళ్ళ పైసలు వాళ్ళకి ఇవ్వాలి. నీ దగ్గర దాచిపెట్టుకుని వాళ్ళు పథకం కాదు కదా, నీ దగ్గర దాచిపెట్టుకున్న పైసలు. నిన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పీచ్ చూశారు కదా, ఆయన అంటున్నాడు కదా, ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతూ ఏదో ఒక మంత్రి 100 కోట్ల కోసం ఆ భూములు కాజేయడానికి ప్రయత్నిస్తున్నాడట, ఇంకొక మంత్రికి ఏమో 30 కోట్లు అవసరమైతే ఆ భూములు కాజేస్తున్నాడట అని చెప్తా ఉన్నాడు. అంటే పొంగులేటి ఇన్వాల్వ్మెంట్ ఉందని మీరు చెప్తా ఉన్నారా? ఏం చెప్పదలుచుకున్నారు మీరు? ఇప్పుడు ఆపోజిట్లో పొంగులేటి ఫంక్షన్ హాల్ ఉన్నది, లెఫ్ట్ సైడ్ లో పొంగులేటిది విల్లా ఉన్నది, ఇది పొంగులేటి ఫంక్షన్ హాల్. ఇది అర్థమైందా? ఇది దీన్ని ఆపోజిట్ లా ఇది కూల్చివేతలు వినోబాబాయ్ నగర్, దీని ఆపోజిట్ లో ఇది ఉన్నది, అర్థమైందా? దీని లెఫ్ట్ సైడ్ లా, రైట్ సైడ్ లా కలెక్టర్ ఆఫీస్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ లా పొంగులేటి ఇల్లు ఉంటుంది. మధ్యలో ఈ 100 కోట్ల బ్యాచ్ ఏంది? మధ్యలో ఈ 100 కోట్ల బ్యాచ్ ఏంది? కాబట్టి వాళ్ళది ఎగరగొట్టిరు, నంబర్ 1. రెండవది ఈరోజు పోలేపల్లి ఉన్నది. పోలేపల్లి అంటే పాలేరులో ఉంటుంది, అది ఖమ్మం రూరల్ మండలం. ఈ పోలేపల్లి కాడ దాదాపు 100 ఎకరాలు, ఎకరం 10,000 ఉంటుంది. ఆడ మైనింగ్, ఇల్లీగల్ మైనింగ్ సంబంధించిన వేస్ట్ గార్బేజ్ అంతా అక్కడ వేస్తున్నారు, వేస్ట్ రాయలు మొత్తం దానిపై. అట్లా 100 ఎకరాల మీద వేసారు ప్రభుత్వం. అదెందుకు? అది హార్ట్ కేక్. అది ఆ పక్కనే షర్మిల కూడా ఇల్లు కట్టుకుంటుంది, అర్థమైందా? వైఎస్ షర్మిల పక్కనే ఇల్లు కడుతుంది, పెద్ద ఇల్లు. అది 1000 కోట్ల భూమి. 1000 కోట్ల భూమి ఎందుకు స్వాధీనం చేసుకుంటుంది ప్రభుత్వం? వీళ్ళదే ఎందుకు స్వాధీనం చేసుకోవాలి? తుమ్మల నాగేశ్వరరావు ఒక 15-20 రోజుల కింద చంద్రబాబు నాయుడును కలిసి సరిహద్దు వివాదం గురించి మాట్లాడానికి పోయినట్ట ఈ మునగాడు. ఈ మునగాడు ఏమైనా ముఖ్యమంత్రి? సరిహద్దు వివాదం గురించి మాట్లాడానికి, అర్థమైందా? అయితే అక్కడ డైరెక్షన్ ఏంటంటే ఈ ల్యాండ్ ఖాళీ చేసి ఇక్కడ మేము టీటీడీ బోర్డుకో దేనికోసమో అక్కడ ఏమో నిర్మాణం చేసుకుంటారంట వాళ్ళు, దానికోసం అని చెప్పి అది అడిగినట్టు పరిస్థితి అని. ఇది అంటే 3 మంత్రుల ఇన్వాల్వ్మెంట్ ఉందా ఇందులో? వాళ్ళు ఏమంటున్నారు, మాకు సంబంధం ఏముంది, ఇప్పుడు ఆ భూములు ఖచ్చితంగా అన్యక్రాంతం అంటే కబ్జా చేసారు, దాని గురించి మేము ఖాళీ చేస్తామని. నేను కబ్జా చేయలే బ్రదర్, కబ్జా అయిన భూములు చెప్తున్నా కదా, పోలేపల్లి కబ్జా అయిన భూములు చెప్తున్నా. డంప్ చేసిండ్రు, అది నువ్వు స్వాధీనం చేసుకో. ఇల్లీగల్ మైనింగ్ డంప్ అంటారు, ఉన్నది, స్వాధీనం చేసుకో. 1000 కోట్లు ఇది దాని భూములు అబ్బా. రామరెడ్డో ఎవరో ఒక ఆయన దానం చేసినట్ట, దానం చేసిన భూములు కబ్జా ఎట్లయితే చెప్పును? దానం ఎవరికి చేసిండు? భూమి లేని వాళ్ళకి దానం చేసిండు. నువ్వు కట్టుకోనిక పొంగిలేటి కట్టుకోనిక? పొంగిలేటి గతంలో నేను తుమ్మల నాగేశ్వరరావు దగ్గర ఛాయలు వంచిన కాబట్టి నేను పేదోళ్ళని ఆ రోజు తెల్ల రేషన్ కార్డు చూపెట్టి స్వాధీనం చేసుకుంటా అంటే ఎట్లా? కొన్ని తుమ్మల నాగేశ్వరరావు అట్లా నాకు చంద్రబాబు నాయుడు చెప్పింది కాబట్టి నేను ఖాళీ చేపిస్తా అంటే ఎట్లా? వీళ్ళు చేసే పని నాకు తెలియలేదు, నాతో శుద్ధపూస లేవని బొగ్గు బట్టి మాట్లాడితే ఎట్లా? బొగ్గు బట్టి అంటే తెలుసు కదా, బొగ్గు బట్టి అని అయిండు మొన్న తర్వాత. అంటే ఇప్పుడు 63 ఎకరాల భూదాన్ భూమి అది. అంటే ఇప్పుడు దాదాపు 30 ఎకరాలు ఎంతో ఖాళీ చేయించామని చెప్తా ఉన్నారు. 17 ఎకరాలు అబ్బా, మొత్తం 17 ఎకరాలు. మరి మిగతా భూమి ఏమైంది? ఇప్పుడు 17 ఎకరాల గురించి మనం మాట్లాడాలి. 3 మంకీసే మాట్లాడాలి. బట్టి పొంగులేటి తుమ్మల అంటే వీళ్ళ హ్యాండ్ మహాత్మా గాంధీ తాత 3 కోతులు, ఈ 3 కోతులు మాట్లాడాలి, వాళ్ళే చెప్పాలి. తక్కిన భూమి ఏమైనా ఏం చేయబోతున్నారు, ఈ భూమిలో ఏం చేయబోతున్నారు అనేది వాళ్ళు చెప్పాలి. 101% పేదలకే పంచాలి, పేదోళ్ళే ఉండాలి. అలా పేదలు ఉండడు మాకు ఇష్టం లేదు, మేమంతా బలిసినోళ్ళ చుట్టుపక్కల ఉన్నాం. పొంగిలేటి ఫంక్షన్ హాల్ ఎందుకు కొట్టారబ్బా? ఇది ఎన్ఎస్పి ల్యాండ్ లో ఉన్నది, ఇది ఎన్ఎస్పి ల్యాండ్ లో ఉన్న ఇది ఎందుకు కొట్టారు? ఇది గవర్నమెంట్ జాగా, గతంలో రెడ్ మార్క్ వేసినారు. దీని వెనుక 100 ఎకరాలు ఉంది, దీని వెనుక నాలా ఉన్నది, ఎందుకు ఇది చేస్తలేదు? ఎందుకు ముట్టలేరు? అర్థమైందా? అంటే పేదోళ్ళే కనబడతలా. ఇవాళ
గరీబ్ బలిసిన ఇబ్బంది గులగొడుతుంది అబ్బా. పేదోళ్ళు టార్గెట్. పేదోడు లైఫ్ లాంగ్ వాడు పథకం మీదనే బతకాలి. అర్థమైందా? అది టార్గెట్, అంతకు మించి ఏం లేదు. ఇప్పుడు నిన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక హామీ ఇచ్చింది కదా, ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు కట్టి మన 15 రోజుల్లో వీళ్ళందరికీ కూడా స్థలం 5 లక్షలు ఇందిరమ్మ భూమి పథకం కింద, ఇందిరమ్మ ఇల్లు పథకం కింద 5 లక్షలు ఇస్తామంటున్నాడు. ప్లస్ అక్కడే అవసరమైతే గుడి, బడి, అలాగే మన హాస్పిటల్ కూడా కట్టిస్తామంటున్నాడు. అంటే మీరేం చెప్తారు? రేవంత్ రెడ్డి కూడా తుమ్మల నాగేశ్వర అంటాం, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అప్పచెట్టినట్టుగా కనపడతా ఉంది. దీని రికవరీ ఇదంతా కూడా వాళ్ళకి భూములు కేటాయించడమా, ఇల్లు కట్టించివ్వడం అనేది, ఇది ఎట్లా చూస్తారంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఇవ్వడం అనేది? ఇప్పుడు ఎక్కడ దొంగతేది తాళం ఇచ్చింది కంటే, ఇప్పుడు ఏడ గులగొట్టిందో అన్నే కట్టియాలబ్బా. ఆడేది ఎందుకు ఇది దానం ఇచ్చిన భూములబ్బా. ఎందుకు వాళ్ళు అక్కడ ఎందుకు ఉండద్దో చెప్పు, ఒక రీజన్ చెప్పు. నీ ఆపోజిట్ ఫంక్షన్ హాల్ ఉండదు, లెఫ్ట్ సైడ్ లో నువ్వు ఉండొచ్చు, అందరు వీళ్ళు ఎందుకు ఉండద్దు? ఆ 17 ఎకరాలలో పేదోళ్ళు ఎందుకు ఉండద్దు? వాళ్ళు ఎందుకు నీ టార్గెట్? అది చెప్పు. నువ్వు ఏడ ఇల్లు కట్టిస్తావు తర్వాత సంగతి. 15 రోజుల్లో చేస్తా అంటున్నాడు. అవునబ్బయ్యా, కాదు ఆడనే ఎందుకు కట్టియావు అంటున్నా. అక్కడనే కట్టియాలి నువ్వు, మీరు కూలగొట్టి కాడనే కట్టియాలి. ఆడ ఎందుకు కట్టియావా రీజన్ చెప్పు. దానం ఇచ్చిన భూములు కదా, భూదాన్ భూములు కదా, ఆడ ఎందుకు కట్టివా చెప్పు. నేను NHRCలో కేసు కూడా పెట్టిన దాని మీద. అక్కడ భూములు ఆడ ఎందుకు కట్టావు నువ్వు, అది చెప్పు రీజన్. నువ్వు నాకు వేరే దగ్గర కట్టించే తర్వాత చెప్పు, ముచ్చట చెప్పు. ఆడ ఎందుకు కట్టియావు నువ్వు, అది చెప్పు. అంటే బేసిక్గా ఆ భూమిని ఏపీకి ట్రాన్స్ఫర్ చేసే ప్రయత్నం అంటారా? భూమి సంబంధించిన ల్యాండ్కి సంబంధించింది నేను అది కూడా అన్నా. అది ఎందుకు వాళ్ళు అక్కడ ఉండద్దు అది చెప్పమంటున్నా. అలానే ఆన్సర్ వాళ్ళే చెప్తారు. చంద్రబాబు నాయుడు ఎందుకు కలిసి అక్కడ ఉన్న వాళ్ళు చెప్పేది ఏంటంటే నేషనల్ హైవే ఏదో వస్తుంది అనేది మొన్న ఏది ఆన్లకు అందులో పొంగిలేటిలో పోకుండా నేషనల్ హైవే మీద ఇది ఉంటది, ఇండ్లకెళ్ళి పోదు రోడ్డు. ఇక్కడికి వెళ్ళి కిలోమీటర్ దూరం ఉన్న కాడ నేషనల్ హైవే పోతా. కలెక్టర్ ఆఫీస్ కూలగొట్టుకుంటా పోతుందా? ఇప్పుడు అక్కడికే రోడ్డు పోవాలంటే కలెక్టర్ ఆఫీస్ కూలాలి. అర్థమైందా? ఇటు లెఫ్ట్ సైడ్ లో పొంగిలేటి ఇల్లు కూలాలి. అర్థమైందా? ఇవి కూలాలి. ఇవి కూలగొట్టకుండా ఇల్లు పైనకెళ్ళి ఎట్లకెళ్ళి పోతుంది, ఇట్లా వచ్చి ఇట్లా పోతుందా? చెరువు ఉండాలి బ్రదర్. అక్కడ ఈడ పొంగిలేటి ఉంటాడు, ఆపోజిట్ ఫంక్షన్ రైట్ కలెక్టర్ మధ్యలో ఈ 100 గదాల బ్యాచ్ కానీ లేనిది, ఈ వైట్ రేషన్ కానీ మా దగ్గర ఉండడు ఏంది. చల్ వీళ్ళని ఖాళీ చేసే రోజు వీళ్ళ ముఖాలు చూసుడు ఏందని ఖాళీ చేసింది, వేరే ఏం లేదు రీజన్. ఈ భూమి చంద్రబాబు నాయుడు టీటీడీ బోర్డుకు కడుతున్నట్టుగా నాకు ఇన్ఫర్మేషన్, వాళ్ళకి అప్పచెప్పని. అది ఎలాగుంటే బయటకు వస్తుంది కదా. రైట్. నెక్స్ట్ ఏంటి పరిస్థితి? మరి ఈ రోజైతే దిగ్బంధం చేసిర్రు, ఇక వస్తాడు వెళ్తాడు అయినా రాహుల్ గాంధీ కూడా. మరి నెక్స్ట్ ఏంటి ప్లాన్ మీది? ఖచ్చితంగా బ్రదర్, ఓ ఉద్యమం అనేది నిరంతరం జరిగే ప్రక్రియ. దీక్షలు నడుస్తాయి, ధర్నాలు ఒక రోజు 1 డే మ్యాచ్లు చేస్తూ ఉంటారు, వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ వీళ్ళ సమస్య తీరేంత వరకు మన ఉద్యమం 8వ తారీఖు చెలో ఢిల్లీ పోతున్నా, చచ్చిపోయిన ఫోటోలు అన్నిటితో రామ్లీలా మైదానంలో ఎగ్జిబిషన్ పెడుతున్నా, నిరుద్యోగులు చచ్చిపోయిన వాళ్ళందరి ఫోటోలు పెడుతున్నా, హైదరాబాద్తో ఇండ్లు కూలిపోయిన ఇండ్ల మొత్తం ఫోటోలు పెడుతున్నా, ఒక 150-200 ఫోటోలు తీసుకుపోతున్నా. ఢిల్లీలో ఏడ పడితే ఆడ ఎగ్జిబిషన్ పెడతాం. 3 రోజుల పాటు కొనసాగే ఎగ్జిబిషన్. అందరూ ఆహ్వానితులే జాతీయ పరంగా. ఆల్ భవన్స్ లో ఆల్ పార్టీ వాళ్ళని కూడా. ఇక్కడ విషయం ఏంటంటే బక్కా జార్సన్ గారు ఇన్వాల్వ్ అవ్వడం మెయిన్. ఇక్కడ పోలీసులు ఇదైతే కనపడతా ఉంది. మీరు ఇన్వాల్వ్ అయితేనే అక్కడ అరెస్టులు జరుగుతా ఉన్నాయి. ఏం చెప్తారు? ఎట్లనే జరగని అబ్బా, వాళ్ళు ఏమన్నా చేసుకొని ఎట్లనే చేసుకొని వాళ్ళు ఎప్పుడైతే భయపడతారు బ్రదర్, పాము మీద పగతోనే వాడు చంపాడు. పాము భయపడి పామును చంపుతారు. పులినైనా సింహాలనైనా వాళ్ళు చంపేది. రేవంత్ రెడ్డి నాకు భయపడుతుండు కాబట్టి నా మీద దాడి చేస్తుంది, అంత మించి ఏం లేదు. సో ఇది బక్కా జార్సన్ గారితో ఇంటర్వ్యూ. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. ఓకే.